హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా విషయం ఏమిటంటే, నేను మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఈ వీడియో అనేది. మీరు అనుకుంటారు ఏందబ్బా తను, ఇంకా నేను ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది కదా నేను ఎక్కడ ఉన్నాను అనేసి, మీకు అర్థం కావాలనేసి నేనైతే చెప్తున్నాను ముందుగానే. ఎందుకంటే మేమైతే సిటీలో ఉంటాం కదా, అక్కడ వీడియోస్ కూడా చేస్తాను, వ్లాగ్స్ అక్కడ చేస్తాను, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేస్తాను. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే ఏంది తను అసలు ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేసి నేను ముందుగానే మీతో చెప్తున్నాను. అయితే మా బావ పొద్దున్నే కిరాయికి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్, 6:30కి అట్లా. ఇంకా వెళ్ళగానే అనుకోకుండా ఇంకా మా పెద్ద బావ అయితే కాల్ చేసిండట, ఇంకా ఇంటికి రా, అక్కడ మనము అది వడ్లు ఎండబోయాలనేసి అయితే అన్నాడు. ఇంకా నాకు మా బావ ఫోన్ చేసి రెడీ అవ్వు అనేసి సడన్గా చెప్పిండు. ఇక నేను కూడా ఇంట్లో కూడా వంట ఏం చేయలేదు, ఇంకా రాత్రి అన్నమే ఉండే, దొండకాయ కర్రీ ఉండే, అదైతే కొంచెం తిన్నాను. ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వు, మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి అయితే అన్నాడు. ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయ్యాను. ఇంకా రెడీ అయ్యి ఇంకా మధ్యలో నడుచుకుంటూ వెళ్తే మా బావ నాకు ఎదురు వచ్చి అంటే ఇంకా పికప్ చేసుకున్నాడు. ఇంక ఇంటికి వెళ్ళగానే ఏమైందంటే, ఇంకా మా అత్తమ్మ కర్రీ అది రైస్ అయితే వండింది. ఇంకా కర్రీ అయితే చేయడానికి ఇంకా అది వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నది. అంటే తోటకూర చేద్దామని, తోటకూర తెంపడానికి మస్తు టైం పట్టిందట. ఇంకా మా ఇంకో నడి బావ ఇంకా మా బెన్ని వాళ్ళందరూ ఇంకా ఉర్రకాడికి వెళ్ళినట. అంటే అక్కడ పొలం దగ్గర ఏమో పని ఉన్నదనేసి ఇంకా మా మామయ్య కూడా అక్కడికే వెళ్ళినట్టు. ఇంకా మా అత్తమ్మకి ఇంకా అది తోటకూర తెంపడానికి అయితే, ఆకు తెంపడానికి చాలా టైం పట్టింది. అసలు ఈ ఆకుకూరలు ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, ఐరన్ అంటే బ్లడ్ వస్తుంది అనేసి మంచిగా డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తారు. కానీ ఇంకా ఇందులో ఉన్న పని ఏంటంటే ఎక్కువ తెంపడం కదా, ఏ ఆకైనా అంతే, ఇంకా తెంపుకోవాలంటే పెద్ద టైం పడుతుంది కాబట్టి ఇంకా టైం అయితే ఎక్కువనే అయిందట. ఇంకా నేను చేస్తుంది అత్తమ్మ అనేసి ఇంకా టమాటా, పచ్చిమిర్చి అంటే కొన్ని కట్ చేసి అయితే పెట్టింది. నేను మళ్ళీ ఇంకా కొంచెము అంటే మటన్ కోసము, అంటే మటన్ కూడా తీసుకొచ్చిళ్ళు, మటన్ కోసం అనేసి నేను కూడా పచ్చిమిర్చి కొన్ని కూరగాయలు అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా మా అత్తమ్మ అయితే కొన్ని ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టింది కాబట్టి ఇక నేను పొయ్యి మీద అయితే తోటకూర అయితే చేశాను. ఫాస్ట్గా చేసిన నేను కూడా, ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం అయిపోయింది. అప్పటికి ఎంత అవుతుంది, 8:40 అట్లా అవుతుంది. అసలు అంత టైం పట్టిందట ఆకు తెంపడానికి. ఇంకా అంతే ఉంటుంది కదా, ఎందుకంటే నాకు కూడా టైం అంతే పడుతుంది, నాకు కూడా అర్థమైంది. అసలు వంట అంటాము కానీ చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను మన గ్యాస్ మీద అయితే తోటకూర అయితే చేశాను. ఇంకా తోటకూర చేసిన తర్వాత ఇంకా మటన్ ఉంది కదా, ఇంకా అత్తమ్మ నేను బయట కట్టెల పొయ్యి మీదనే చేస్తా, మనకు కట్టెలు ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా గ్యాస్ కూడా కొంచెం ఎక్కువ అంటే ఇంకా ఎప్పుడు అయిపోయేది తెలియదు కదా, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది కదా, ఇంకా మనకు కట్టెలు కూడా మంచిగా ఉన్నాయి ఎందుకులే అనేసి అక్కడ అంటే ఎండ అనేది కొంచెం ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు తొందరగా ఎండ వస్తుంది కదా. చూడండి పొయ్యి అక్కడ నేను కూర్చున్న వెనకాల ఒక చెట్టు ఉన్నది, అదేదో పూల చెట్టు, అయ్యి అది ఉంది కాబట్టి నాకు మంచిగా నీడ వచ్చింది, అంత ఎండగా ఏమనిపించలేదు, మార్నింగే కదా. ఇంకా ఇటు సైడ్ మాత్రమే కొంచెం ఎండ ఉన్నది, ఇటు నేను కూర్చున్న వెనకాల అయితే కొంచెం నీడనే ఉన్నది. ఆ నీడ ఉండడం ద్వారా నేనైతే మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే చేయగలిగాను. అసలు ఏందో అండి, ఇప్పుడు మనము స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుంటాం కదా, అంటే మనము సిమ్లో పెడతాం. ఇప్పుడు ఏందో అంటే ఈ రోజులలో అయితే ఈ గ్యాస్ చేయబట్టి అసలు మనం కట్టెల పొయ్యి మీద వండడమే మర్చిపోయాను. అయితే యాక్చువల్గా నా జనరేషన్ వరకు అయితే కట్టెల పొయ్యి అంటే ఐడియా ఉన్నది, కానీ ఇంకా మన పిల్లల జనరేషన్ అయితే అసలు వాళ్ళకు అసలు కట్టెల పొయ్యి ఉంటుందా అనేసి మన పాతయన్నీ అంటే పనులన్నీ వాళ్ళకి అసలు ఏం రావు, ఇంకా మనకే సరిగా వస్తలేవు, ఇంకా వాళ్ళకేం వస్తాయి. కాకపోతే పాతయే మళ్ళీ రావాలని నేనైతే మస్తు కోరుకుంటాను. ఈ కట్టెల పొయ్యి మీద వండుడు, ఇంకా మనకి వండుకోవడం కూడా కుండలలో వండుకోవడం, అదే మట్టి పాత్రలలో వండుకోవడము, ఇంకా ఇలానే రావాలని అనిపిస్తుంది పాత రోజులే. ఎందుకంటే ఇప్పుడున్న అంటే పొల్యూషన్ వల్ల ఇంకా ప్రతిదీ కూడా అన్ని మిషన్స్ వచ్చినాయి, ప్రతి దానికి అసలు మనము ఫిజికల్గా అంటే మనము అన్నీ అంటే కష్టం చేసి చేయడం చాలా తక్కువైంది, అన్ని మిషన్స్ వచ్చినాయి కదా ప్రతి ఒక్కరికి. ఇంకా నేను అంటే ఇంకా తర్వాత ఇక మా అత్తమ్మతోనైతే డిస్కషన్ చేస్తున్నా, అసలు మీరైతే అప్పుడు ఏదైనా పచ్చడి నూరుకోవాలన్నా అసలు ఇంకా రోడ్లనే నూరుకునే వాళ్ళు కదా అత్తమ్మ, ఇంకా మీరు అప్పుడు బియ్యము దంచాలన్నా కానీ ఇట్లా పెద్ద అంటే రోళ్ళల్లో దంచేవాళ్ళు అట్లనేసానంటే, అవును మేము అప్పుడు కష్టపడినంత మీరు కష్టపడుతున్నారా, మేమైతే ఇప్పుడైతే చాలా కష్టపడే వాళ్ళం అనేసి ఇంకా మా అత్తమ్మ కూడా చెప్పుకొని వచ్చింది.
ఇంకా ఇది మన ఇంటి దగ్గరనే అండి ఆకు, మెంతాకు. ఇంకా నేను కర్రీలో వేయడానికైతే తెంపుకుంటున్నాను. కొన్ని పచ్చిమిర్చీలు ఇంకా టమాటా ముక్కలు కూడా పెట్టారు. అసలు ఇంకా అక్కడ చాలా ఇంకా వేయాలి కూరగాయలు అనేసి అనిపిస్తుంది, కానీ కోతుల బాధనే. నేను ప్రతి వీడియోలో అంటే నేను షేర్ చేస్తాను కదా, మెయిన్గా కోతుల బాధనే. ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మంచిగా ప్రశాంతంగానే చేయగలిగాను. ఎందుకంటే అంటే కొంచెం గాలి వచ్చింది, ఆ గాలికి కొంచెం మంట అనేది అటు ఇటు పోయింది, కానీ ఫైనల్గా అయితే ఉడికింది. అసలు నేను గ్రేవీ పెట్టాలని అనుకున్నాను, కాకపోతే మళ్ళీ ముక్క మంచిగా ఉడకాలి కాబట్టి ఇక వాటర్ ఎక్కువ పోసి అంటే 2 చెంబుల వాటర్ పోసి బాగా మరిగించాను. ఏం లేదు ప్రాసెస్, మీకు నేను కూర ఎలా చేయాలా అనేసి చెప్పలేదు కదా. మామూలుగా మనం ఎలా చేస్తాము, ఆనియన్ వేసిన ఆయిల్ పోసిన తర్వాత ఫస్ట్ అయితే నేను రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేశాను. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా అస్సలు ఇంకా ఆయిల్ ఎక్కువ అనిపిస్తలేదు, కర్రీస్ కూడా మంచిగా ఉంటున్నాయి అసలు. ఎందుకంటే మనకి కొలెస్ట్రాల్ ఆయిల్ ద్వారానే వస్తుంది కదా, కొవ్వు అనేది. కాబట్టి ఈ ఆయిల్ వాడడం ద్వారా అయితే నాకు మంచిగానే అనిపిస్తుంది. నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్ అయితే యూజ్ చేసిన. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, మెంతాకు, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత మళ్ళీ పసుపు, అల్లం, అవి ఇంకా కొంచెం మసాలాలు ఉంటాయి కదా, 2, 3, 4, 5 అట్లా మసాలాలు, యాలకులు వేసి అవి కొంచెం ఇంకా నూనెలో మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా మటన్ అయితే వేసాను. అదే పచ్చి మటన్ వేసి ఇంకా అది మగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను. టమాటా అవి మగ్గిన తర్వాత మళ్ళీ కారం వేసి ఆ తర్వాత 2 చెంబుల వాటర్ పోసి ఇక మరిగించాను. అంతే అండి, సింపుల్గా. ఇంకా పైనుండి కొత్తిమీర అయితే చల్లాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మంచిగానే వచ్చింది అన్నాడు. ఇంకా అప్పటికి మా కొడుకు ఏమంటున్నాడు, ఇంకా నేను తోటకూర కూడా చేసినాం కదా, ఇంకా నేను మటన్ ఉన్నాక నన్ను ఇంకా తోటకూర ఎట్లా తినమంటాను, నేను అస్సలు తినను, నువ్వు నాకే చెప్తానవా తోటకూరతో తినమని, మటన్ ఉన్నాక నేను ఎట్లా తింటాను అంటున్నాడు. ఇట్లా అసలు అంత ఇష్టము నాన్ వెజ్ అంటే. ఏంది బెన్ని నీకు ఇట్లా వచ్చింది అసలు అంటే నాన్ వెజ్ మీద అంటే, అది అంతే చిట్టక్క అని అంటున్నాడు. అంటే నా ముద్దు పేరు చిట్టి అన్నమాట. అట్లా ఎక్కువ అందరు చిట్టక్క అని అంటారు, చిట్టి అని అంటారు. ఇక మళ్ళీ తర్వాత నుండి ఇంకా మళ్ళీ మన బాలామృతం పిండి అయితే ఇంట్లో ఉన్నది, అది చేయక చాలా రోజులు అవుతుంది. ఇంకా ఇక సర్లే అనేసి అసలు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈరోజు వేరే స్పెషల్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా. మనం ఈరోజు అంటే చాలా రోజులైంది, మేమైతే పొలంలో బెరుకులు ఏరడం కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే పొలానికి వెళ్ళడం ఏం లేదు, ఇంటి దగ్గరనే ఉంటా కదా, ఏదో ఒకటి అయితే చేద్దాంలే స్పెషల్ అనేసి నేను ప్రిపేర్ అనుకున్నాను మనసులో. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఇంకా సర్లే అనేసి ఇంకా నేనైతే బాలామృతంతోనైతే అట్లయితే పోసాను. ఫస్ట్ పిండిని అయితే తీసుకున్నాను. అంటే మా ఇంట్లోకి సరిపడినంత, అంటే మనం ఎంత క్వాంటిటీ మనం తినే అంత. ఎందుకంటే ఇది ఎక్కువ తింటే కూడా కొంచెం కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, అంటే పప్పులతో తయారు చేసింది కదా. ఇంకా ఫస్ట్ అయితే నానబెట్టుకున్నా, అంటే కొన్ని అంటే బాగా వాటర్ లేకుండా మీడియంగా వాటర్ పోసి పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మొత్తం ఇట్లా ఎగ్గిపోతుంది. మళ్ళీ కొంచెం కొన్ని వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అంటే బాగా లూజ్గా కాకుండా బాగా మరీ అంటే కొంచెం బాగా ఇట్లా కాకుండా మీడియంగా మనం దోశలు పోసేటట్టు అట్లా అంటే మరి దోశలు అంటే మరి తిక్కుగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అంటే ఆల్రెడీ చూపిస్తున్నా కదా, అలాంటి అట్లా కలుపుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక నేనైతే అట్లా పోస్తున్నాను. ఇక అట్లా పోసిన తర్వాత పైనుండే మూత అనేది ఏం పెట్టలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మంచిగానే అవుతుంది. ఆ తర్వాత నెయ్యి కూడా వాడిన, నెయ్యితో చేస్తే ఇంకా చాలా మంచిగా వస్తుంది అనేసి నెయ్యి కూడా వాడాను. నెయ్యి ఇంకా కొంచెం మొత్తం, ఇక నెయ్యి అనేది అన్నిటికీ సరిపోదు కాబట్టి ఇక కొంచెము నెయ్యి. తర్వాత అంటే ఒక్కొక్కసారి నెయ్యి అంటే పైనుండి నెయ్యి పోతే కింద నుండి అంటే ఇట్లా అట్టుకు గిన్నెకు అనేసి నెయ్యిలాగా అనేసి పెడుతున్నాను. మంచిగానే వచ్చినాయి, బాగానే వచ్చినాయి అన్నారు ఫైనల్గా. అసలు ఇవి స్టార్టింగ్లో నాకు అసలు చేయడానికి వచ్చేది కాదు, కాకపోతే ఏదైనా మనకి చేస్తా ఉంటే వస్తుంది కదా, అదే అండి. నాకు కూడా అంతే, చేస్తా నాకు కూడా మంచిగానే వచ్చినాయి అట్లు. ఇంకా మా బావ వాళ్ళందరూ ఇక బాగానే ఉన్నాయి, మంచిగానే చేసినావు అనేసి అయితే అన్నారు. ఇక దేనికైనా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్, ఇక పని అని అంటే. ఆ తర్వాత ఇంకా మాకు బియ్యం అయిపోయినాయి, అంటే మేము హన్మకొండలో ఉంటాం కదా, మాకు బియ్యం అయిపోయినాయి అనేసి ఇంకా మా బావ బియ్యం అయితే చెయ్యి అయితే అన్నాడు. ఇక నాకు చేయడానికి రాదు కదా, చూస్తున్నారు కదా జల్లెడతోనైతే ఎట్లా పడుతున్నానో.
ఇక ఎంతైనా ఇక మా బావ చూసి ఇక నీకు చేయడానికి వస్తలేదులే, ఇక బాగా చేస్తున్నావు అనేసి అంటున్నాడు. ఇక చదువుకున్నాం కదా చిన్నప్పటి నుండి హాస్టలే, ఇక మనకి ఇట్లాంటి పనులు ఎట్లా వస్తాయి. మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఇట్లా బియ్యము అదే జల్లెడబట్టడము ఇంకా కోలడము అనేసి వాళ్ళకు అంటే సాటతోని చెరుగుతారు కదా, అది అందులో కూడా ఒక స్టైల్స్ ఉంటాయి కదా, అది మనకి ఏమొస్తుంది ఏం రాదు. ఇప్పుడైతే ఏమున్నారు, బియ్యం అయితే ఒక బస్తా వేయించుకుంటున్నారు, ఏదో ఇట్లా పైన పైన ఇట్లా చూస్తున్నారా, ఇంకా డైరెక్ట్ వాటర్ అనేది పోసి ఇక ఎసరు పెట్టి పెడుతున్నారు. ఇక అందరికీ అంత పనులు అనేది ఎవరికి వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎవరికి వస్తలేరు కదా. ఇంకా మా బావ అయితే చూసిండు, ఇంకా ఈయనకేమో అంటే మా బావకేమో వచ్చినట్టు ఇక బాగా చేస్తున్నావులే ఇంకా ఏం చేస్తున్నావు అనేసి ఇక దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, ఏదో హెల్ప్ చేద్దామని. నా దగ్గరికి వచ్చి అయితే ఇట్లా తిప్పాలి, మంచిగా తిప్పు మొత్తం అంటే ఇసుక అన్నీ పడతాయి, ఏమైనా ప్లాస్టిక్ బియ్యం కూడా ఇట్లా పైకి వస్తుంది, మంచిగా చేయి అయితే అనేసి నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. తను కూడా ట్రై చేసిండు కొంచెం. ఇక ఎంతైనా రాని ఇప్పుడైతే ఇక తప్పదు కదా మనకి. మొన్న 3 నెలలు ఒకటేసారి ఇచ్చారు కదా బియ్యం, అవే బియ్యం అండి ఇవి. అసలు మాకు బియ్యం అయిపోయి ఎప్పుడో అయిపోయింది. ఇక నేను అసలు పొద్దున్నే ఏంది ఇసుక గాలిచ్చుడు పెట్టుడు అనేసి ఇక కొంచెం అప్పుడప్పుడు ఒక రిస్క్ లాగా బాధలాగా కూడా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా మనము ఇక కొన్ని అడ్జస్ట్ అవుతూ పోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయిపోతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ ఒకటేసారి మనకు కలిసి ఏమి రావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంటి దగ్గర నూనె అయిపోయింది. నూనెనే కదా ఏమవుతుంది, ఇంకా అసలు తెచ్చుకోవచ్చు కదా, దానికి ఇవి అయిపోయినాయి అనుకోవచ్చు మీరు. కానీ అదే అండి, ఇప్పుడు దానికి నేను 2 లీటర్ అనేది తీసుకుంటాం రైస్ బ్రాన్ ఆయిల్. దానికి ఎంత అమౌంట్ 540 రూపీస్. అంటే నాకు నెల మొత్తం వస్తుంది, కొంచెం పోసుకునే ఎక్కువవుతుంది. దానికైనా డబ్బులు ఉండాలి కదా, నేను అట్లా అంటున్నాను. మళ్ళీ బియ్యం కూడా ఒకటేసారి అయిపోయినాయి. అంటే నూనె అయిపోయింది, బియ్యం అయిపోయినాయి అనిపించింది ఇక నాకు. ఇంకా మా బావ కూడా అంటున్నాడు, ఏంతో ఒకసారి వస్తే ఇట్లా వస్తుంది అంటున్నాడు. ఎవరికైనా అంతే కదా, మనకి వస్తే ఒకటేసారి వస్తుంది, మళ్ళీ వస్తే సంతోషం ఒకటిసారే వస్తుంది. అంటే ఏదైనా మనకి ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి, లేనప్పుడు ఏమి ఉండవు అంటారు కదా, అది అసలైన సామెత. ఇక చూడండి మా హస్బెండ్ అంటే ఇక నాకు ఎంతో ఇష్టం. అందుకే ఇక చూడండి ఎట్లా హెల్ప్ చేస్తున్నాడో వచ్చి. పాపం ఇంకా నా కష్టం అనేది ఏం కాదు, ఇంకా పాపం తనకు చేయడానికి వస్తలేదు అనేసి నా పక్కకు వచ్చి ఏదో చేద్దామని అయితే చూసిండు, ఏదో కొంచెం అట్లా చేసిండు. మా ఇద్దరిని చూసి మా అత్తమ్మ ఇంకా మీరిద్దరు చేసిళ్ళు ఇక మంచిగా ఇక అవుతుందా అనేసి ఇక మా అత్తమ్మ వచ్చి మాకు అయితే హెల్ప్ చేసింది. అంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ అంటే అత్తమ్మ వాళ్ళు కూడా ఇదే రైస్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో అసలు వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. ఇట్లా బియ్యం చెరిగేటప్పుడు మా అత్తమ్మ బియ్యం చేస్తున్న దాని వీడియోస్ అయితే పెట్టిన, అది బాగా వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక తర్వాత మళ్ళీ ఇంకా 2 వీడియోస్ దాని తర్వాత పెడితే అసలు వీడియోస్ సరిగా రాలేదు. ఎంతైనా మా అత్తమ్మ ఇంకా చేసే లెవెల్ చూడండి. ఇది కోలడం అంటారు, కోడుడు అంటారు. ఇంకా తను వచ్చి ఇంకా కొంచెం ఇక తను కూడా హెల్ప్ చేసింది మాకు, బియ్యం ఎట్లా చేయాలో అనేసి. ఇక నువ్వు చేస్తే ఎట్లయితుంది నేర్చుకోవాలి మంచిగా అనేసి చెప్తుంది. ఇక సర్లే అనేసి ఇంకా నేను కూడా కొంచెం ఏమన్నా నలుగులు అవి ఉంటాయి కదా, అవి తీసేసి మెరిగలు ఇంకా కొంచెం ప్లాస్టిక్ బియ్యం లాగా తెల్లగా దొడ్డు ఉంటాయి, అవి కూడా తీసి పడేసిన. మా బావ కూడా హెల్ప్ చేసిండు. ఆ తర్వాత వాటర్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక మా బావ బయట పెట్టిండు. ఇంకా నేను మోటార్ ఏమన్నా ఆ కర్చిప్తోనే మేము ఈ వాటరే వాడతాము. నేనైతే ఇంకా నాకు అదేం లేదు. అసలు నా గుడ్లకి ఏంటంటే నాకు ఎక్కడికి వెళ్ళినా అంటే మినరల్ వాటరు ఇవి జనరల్ వాటర్ ఏమి లేదు. మేము అంటే అప్పుడప్పుడు ఇక మినరల్ వాటరు తర్వాత మున్సిపాలిటీ వాటర్ అంటాం కదా, మాకు హన్మకొండలో దగ్గరలో ట్యాంక్ ఉంటుంది, అక్కడ నుండే తీసుకొస్తాడు బావ ఆల్మోస్ట్. కాకపోతే అక్కడ దొరకకపోతే ఇక మినరల్ వాటర్ తీసుకొస్తాడు. ఇంకా నా గుడ్లకి ఏంటంటే నాకు ఏ వాటర్ తాగినా కొంచెం పడుతుంది, అంటే జలుబు కానీ ఇంకా ఏం రావడం లేదు. ఇంకా ఇంటి దగ్గర మాకు మామిడికాయ చెట్టు ఉంది కదా, బావ అయితే మామిడికాయలు అయితే కోసిడ్డు. ఎందుకంటే కోతి అయితే మొత్తం ఆగమాగం చేసి కింద పడేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బయట వాకిలు అయితే ఊడ్చాను. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేశాను. అది మీకు ఇంకా వీడియో ద్వారా ఏం చూపించడం లేదు. ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.